డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు? అంకుల్ హాయ్ అంకుల్. మా సబ్స్క్రైబర్స్ అందరు అడుగుతారు మీకే. సో మమ్మీకి ఏడిపించిన అదేమన్నా అనిపించిందా నీకు? నడుస్తుంటే కామన్ అవి, అవన్నీ మనసులో పెట్టుకుంటే అవన్నీ కావు కదా. సర్ప్రైజ్ గిఫ్ట్ అంట మా డాడీ ఇస్తుంది. నేనేం మాట్లాడుతున్నా ఏమంటున్నావు? సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నట్ట మా డాడీ నాకు. నీకేం నాడు? అరే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఎట్లుండాలి డాడీ నువ్వు? సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది డాడీ, అది ఏందో చెప్తలేను మీరు కూడా. అంతేనా? సూపర్ గిఫ్ట్ అది. నేను అనుకుంటున్నా లక్ష ఖర్చు అయినా రచ్చ రచ్చ చేసాను. అదే సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజే ఉండాలి. చెప్తే ఏదంటే సర్ప్రైజ్ ఏముంటుంది? చలో సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ లాగానే ఫీల్ కావాలన్నందుకు సో మనం కూడా సర్ప్రైజ్ లాగానే ఫీల్ అయ్యాము. పడిపోయినాక నా ఫేస్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎప్పుడెప్పుడు ఏంది గిఫ్ట్? so much. Thank you. సోలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు ఇంత పొద్దుగాల అంటే లైక్ మార్నింగ్ మేబీ టైం ఇప్పుడు వచ్చేసి 5:36 అవుతుంది అరౌండ్. సో మా డాడీతో ట్రావెల్ చేస్తున్నా. డాడీ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడంట. అంటే ఏందో చెప్తలేరు కానీ నడువు అని అంటారు. అది ఇక్కడ కూడా కాదు, మేబీ ఆంధ్రాలకంట. సో ఆంధ్రాకి అయితే నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా. సో మన కార్ అయితే వెయిట్ చేస్తుంది. నేను గోపాలు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే పోతున్నాము. సో ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ అది ఏంది అసలుకి అక్కడ వెళ్ళాక చెప్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది ఫ్యూచర్ మీకు. కనిగిరి విలేజ్లో, ప్రకాశం డిస్టిక్. అక్కడ వెళ్ళాక మొత్తం మీకు డెవలప్మెంట్స్గా చెప్తాను. సో అంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంటే మనకు గుర్తొచ్చేది కొన్ని ఉంటాయి. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఎట్లా ఉంటుంది ఏం లేదు. సో చలో మనమైతే ఒక కరెక్ట్ టైంకే వెళ్తున్నాము. ప్లస్ అట్లనే డాడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా అంటే నేను అది చూడాలని ఉంది. సో మేబీ అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఏమవుతుంది ఏం లేదు. సో టిల్ ఎండ్ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. సో మమ్మీకి ఏడిపించిన అదేమన్నా అనిపించిందా నీకు? నడుస్తుంటే కామన్ అవి, అవన్నీ మనసులో పెట్టుకుంటే అవన్నీ కావు కదా. అంటే మా డాడీ మస్తు ఫీల్ అయిపోయిన వీడియో చూసేసి. లైక్ లిటరల్లీ చెప్తున్నా, అసలు ఎందుకు అట్లా చేసినావు నువ్వు అది అని చెప్పి వచ్చి బాధపడ్డాడు. కానీ ఇప్పుడు వీడియో ముందు ఇట్లా చెప్తాను మా డాడీ. సో అదనమాట. సో జస్ట్ అయినా ఒక అవేర్నెస్ కోసం వీడియో తీసిన తప్ప ఇంకేం లేదు. సో చలో అడికి వెళ్ళినాక మొత్తం డీటెయిల్గా వచ్చినావా? తింటున్నావు? సర్ప్రైజ్ గిఫ్ట్ అంట మా డాడీ ఇస్తుంది. నేనేం మాట్లాడుతున్నా ఏమంటున్నావు? సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నట్ట మా డాడీ నాకు. నీకేం నాకు ఇస్తా, నీకు ఇచ్చినట్టేగా. తిని జల్దీ తినిపోదాం. సో ఫైనల్గా అయితే గోపాల్ వచ్చేసి మేము ఇప్పుడే టిఫిన్ చేసేసినాం. మన కార్ కూడా రెడీ ఉంది అనమాట. సర్ప్రైజ్ ఏంది అంకుల్? మంచిగా టేస్ట్ రాఘవేంద్రలో మంచిగా. డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు? అంకుల్ హాయ్ అంకుల్. మా సబ్స్క్రైబర్స్ అందరు అడుగుతారు మీకే. చలో అయితే మేము అందరం కలిసి అయితే మేము పోతున్నాం అనమాట. చలో వెళ్దాం. నడు. అరే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఎట్లుండాలి డాడీ నువ్వు? సో చలో ఇప్పుడు మనం ఏడికి పోయేది పరిగియా? కనిగిరి ఏపీ ఆంధ్ర. బాయ్ చిచ్చా. బాయ్.
ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మన ప్రయాణం స్టార్ట్ అయింది. మనం పోయేది ప్రకాశం డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ పోతున్నాం అన్నమాట. సో విత్ హెల్ప్ ఆఫ్ అంకుల్ కూడా, రాజ్ అంకుల్. అంకుల్ అయిపోయిందా టిఫిన్? ఎట్లుంది? ఓకేనా? సూపర్. సో చలో టిఫిన్ కూడా చేసుకున్నాం, ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. సో అడిగి వెళ్ళినాక చూద్దామా సర్ప్రైజ్ గిఫ్ట్. ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమనుకుంటున్నాను? నేనైతే నాకు తెలిసి కొత్తది ఏమన్నా ఐఫోన్ ఇప్పిస్తున్నాను. ఆల్రెడీ ఐఫోన్ ఉంది కదా, అంటే 17 Pro Max. అరే మా డాడీ కార్ ఇప్పిస్తాడు, అది మ్యాటరు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఎట్లా వెళ్తాం డాడీ మనం? లొకేషన్ మనము టువర్డ్ బిఎన్ రెడ్డి నగర్, రాయపట్నం, చెప్పండి, నాగార్జున సాగర్, మాచర్ల. తోవలైతే మనకు తెలియదు కానీ చూసేటోళ్ళకి అయితే అర్థం కావచ్చు. సో చలో ప్రయాణం అయితే మంచిగా చేద్దాం మనం. అడికి పోయినాక సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం నేను అందరం వెయిట్ చేసినాం. ఎందుకంటే మా డాడీ చెప్తలేడు, అది ఏందో నాకు చెప్తలేడు కానీ అడికి పోయినాక చూపిస్తా అంటాడు. అడికి పోయినాకనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది డాడీ, అది ఏందో చెప్తలేరు మీరు కూడా. ఏంటంటే నీ లైఫ్ లాంగ్ నీకు తరతరాలు మనకు వచ్చే గిఫ్ట్ అది. అంతేనా? సూపర్ గిఫ్ట్ అది. డాడీకి ఆల్రెడీ నేను కూడా మా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాను. అదే చెప్పమంటే చెప్తలేడు మా డాడీ. కార్ అంటుండు, ఒకసారి బండి అంటుండు, ఒకసారి ఫోన్ అంటుండు. అదే సో నేను అనుకుంటున్నా లక్ష ఖర్చు అయినా రచ్చ రచ్చ చేసాను. అదే సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజే ఉండాలి. చెప్తే ఏదంటే సర్ప్రైజ్ ఏముంటుంది? సో చలో సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ లాగానే ఫీల్ కావాలన్నందుకు సో మనం కూడా సర్ప్రైజ్ లాగానే ఫీల్ అవుదాము. నా ఫేస్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎప్పుడెప్పుడు ఏంది గిఫ్ట్? మనం కొనకపోయినా పక్కనోడు కొంటే ఖుషి అవుతాడు చూడు, అది ఈడ అనమాట. అంటే నేచర్ ఉండడం కూడా చాలా మంచిది. చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరు మంచిగా ఉండాలి, దాంట్లో మనం మంచిగా ఉండాలి అనుకుని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజులో ఉన్నప్పుడు అయితే స్వార్థమే ఎక్కువ ఉంది. కానీ అసలు ఫ్రెండ్స్ మా తరుణ్ కి దొరికినందుకు ఐఎమ్ వెరీ ఫీల్ హ్యాపీ. సో ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డర్, నాగార్జున సాగర్ కదా. ఇప్పుడు మనము ఆంధ్ర బార్డర్ కి ఎంటర్ అవుతాం. ఆంధ్ర బార్డర్, అది గ్రీన్ కలర్ దాటితే ఆంధ్ర బార్డర్. సో ఈ గ్రీన్ బోర్డు కనబడుతుంది కదా, ఇది దాటితే ఆంధ్ర బార్డర్ అనమాట. సో ఇది డ్యామ్ నాగార్జున సాగర్. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగా. ఇప్పుడు నాకు తెలిసి గేట్లు క్లోజ్ అయిపోయినాయి బికాజ్ ఇప్పుడు సీజన్ లేదు. సో ఈ గేట్లు ఎన్ని ఉన్నాయి జల్దీ కామెంట్ చేయరు. కరెక్ట్ పెడుతున్నా. 24 పక్కన కాదురా, శ్రీశైలం కాదు ఇది. ఏం కావాలో అడుగన్నా అన్నా, ఏంటన్నా ఇది? సో మంకీస్ కి ఫీడ్ అనమాట. ఏడున్నాయి ఇంకున్నాయా మంకీస్? ఉన్నాయా? సో అవి తినకుండా లైక్ ఈ అడవి మొత్తం సో ఆకలితోని చాలా ఉంటాయి అనమాట. ఈ మంకీకి తినిపించాలి. తింటావా? వచ్చింది మా డాడీ, కానీ చెప్తలేడు, ఇప్పటికీ చెప్తలేడు. సర్ప్రైజ్ అంటాడు. ఏం సర్ప్రైజ్? ఇది చూస్తే ఒక వెంచర్ లాగా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏం సర్ప్రైజ్ ఇస్తాడు చూద్దాం. ఏంది చెప్పి ఇప్పుడు ఏడికి వచ్చినాం కానీ నీకు సర్ప్రైజ్ ఇక్కడ చూపిస్తుందా? ఇది మొత్తం 100 acres ప్రాజెక్ట్. ఇది మొత్తం 100 acres ప్రాజెక్ట్. ఇది 100 ఎకరాల ప్రాజెక్ట్ లా ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే ఫర్దర్ లో మనకు అనేది రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఏముంది అది చెప్పు డాడీ. ఈ ప్లాట్ చూపిస్తా అక్కడ. అంటే ప్లాట్ గిఫ్ట్ ఇస్తున్నావా? ఇది ప్లాట్ గిఫ్ట్ ఇస్తున్నా. అరే హ్యాపీ హ్యాపీ. నాకు అంకుల్ నిజం అదేనా అబద్ధాలా? మళ్ళీ అరే ఇక్కడ అరే కాదు కెమెరా పెట్టినావు, నిజం చెప్పాలా? ఇల్లు కూడా నిజమే. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు నీకు. ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అన్ని ఇచ్చినదా.
ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నువ్వు బాగా కష్టపడుతున్నా చెప్పి మీ నాన్నకి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మా ఇది కొత్త వెంచర్ ఇది కొత్త వెంచర్ ఇది నమ్మబుద్ధి అయితే డాడీ నిజమే టోటల్ 100 acres ప్రాజెక్ట్ ఇది. డాక్యుమెంట్ ఇస్తే అప్పుడు దాకా నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నేను సంతకం పెట్టే వరకు నా అంటే లైక్ నా డాక్యుమెంట్ నా చేతికి వస్తే నేను నమ్ముతా. అరే డాడీ నాకు ఇచ్చిండు. నీకు డాక్యుమెంట్ ఇంట్లో కూడా ఇవ్వచ్చు, నేను ఇంట్లో ఎందుకు ఇవ్వలే, ఇవ్వాలను ఏది కాశీ గిట వెళ్తా అని నీ డాడీ నీకోసం తీసుకున్న ప్లాట్ ఇది. ఏది 12 square yards ఇది మొత్తము. పావు ఎకరం 25 cents. ప్లాట్ నెంబర్ ఫోన్ లో మ్యాప్ ఉంటుంది కదా డాడీ, లేఅవుట్ ఉంటుంది చూపించి. ఫోన్లో లేఅవుట్ ఉంటుంది కదా, లేఅవుట్ చూసి ఏ ఫ్లాట్ నెంబర్ ఏం లేదు మొత్తం చూసి నేను సర్ప్రైజ్ అయితేనే అప్పుడు నేను ఫీల్ అవుతా సర్ప్రైజ్ గిఫ్ట్ అని, లేదంటే అంతవరకు నేను కాను. ఎందుకంటే నాకు మా డాడీ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కొనా ప్రాణం దాకా తెచ్చి ఇది నీది కాదు నాదని చెప్తాను. ఏమైంది డాడీ? అక్కడ నుంచి ఇంతసేపు నోరు మూసుకొని వచ్చినావు ఇక్కడ. మనం హైదరాబాద్ నుంచి నియర్ టు 300 కిలోమీటర్స్ మేమైతే ట్రావెల్ చేసినాము. వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంతలా వచ్చి ఇంత దూరం ఇన్వెస్ట్ చేయాలి అని ఏముందేమో నాకు తెలియదు, దాని గురించి అన్ని అనుకుందాం డాడీతో. సో ఈ నుంచి మనకి ఎన్ని లైక్ సో ఎన్ని ఎకర్స్ రాలేదంటే పావు ఎకరం వచ్చేసి పావు ఎకరం 25 cents. 25 cents అంటే 10 గుంటలు మనకి మొత్తం వచ్చేసి 10 గుంటలు పావు ఎకరం. ఇక్కడ సెంట్స్ అంటారు, ఇక్కడ ఆంధ్రాలో సెంట్స్ అంటారు. 25 cents అంటే 12 square yards అంటే దీంట్లో మనకి 100 ఎర్రచందనం చెట్లు వస్తాయి. 100 ఈ ఎకర్లా ఈ మన జాగాల మన ప్లాట్ 10 గుంటల్లో మనకి ఎన్ని 100 చెట్లు వస్తాయి. ఫ్యూచర్ లో మనకి దాదాపు 60-40 రేంజ్ లో కంపెనీ మొత్తం మెయింటైన్ చేస్తుంది. కంపెనీ సీసీ కెమెరాస్ పెడుతుంది, మొత్తం 24/7 సెక్యూరిటీ సర్వీస్ ఉంటుంది, సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు, ఫ్రీ చూసుకుంటారు. మనకి వచ్చేసి 60-40 రేంజ్ లో మినిమం టు మినిమం 1 crore వస్తుంది. ఓకే, ఆఫ్టర్ 12 to 15 years. 12 to 15 years అంతవరకు మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ. అంటే ఇప్పుడు మీకు అనొచ్చు ఇదేంటి అంకల్ మా డాడీ ఏంటి ఉట్టి రా ఇస్తున్నారు, మట్టి తప్ప ఏం లేదు ఇక్కడ అంటారు కదా. సో వీళ్ళది కంప్లీటెడ్, మేము కూడా ఉన్నాం, నేను కూడా మా పిల్లల కోసం తీసుకున్నా. కంప్లీటెడ్ వెంచర్ ఇది. కంప్లీటెడ్ వెంచర్స్ సరౌండింగ్స్ లో ఉన్నాయి, 4-5 ఉన్నాయి. సో నెక్స్ట్ అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను, అప్పుడు నీకు తెలిసి వస్తుంది. అదే ఇక్కడ చూసి ప్లేన్ ఉంది ల్యాండ్. ఇంకొకటి నువ్వు అడగొచ్చు, డాడీ మనం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, అదే ఎందుకు చేస్తున్నాం అంటే మన హైదరాబాద్ లా రింగ్ రోడ్ లోపల తీసుకోవాలంటే ₹1,00,000 పైన గజం ఉంది. ఒక్క గజం కొనాలంటే ₹1,00,000 మీద పైన ఉంది. మనం ఒక 100 గజాలు కొనాలన్నా కూడా ₹10 లక్షలు కావాలి. అవును, 100 గజాలు కొనాలి అంటే 100 గజాలు కొన్నా కూడా మీకు ఫ్యూచర్ లో అది 2 లక్షలు కానీ టైం పడుతుంది. అవును, కాబట్టి ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన రీజనల్ రింగ్ రోడ్ లోపల 20,000 నుంచి 30,000, ₹35,000 గజం ఉంది. అక్కడ మనం 100 గజాలు కూడా కొనాలంటే 20-30 లక్షలు అవుతుంది అంతే, 100 గజాలు కొనాలన్నా. అయితే మనకు అంత కాస్ట్ మనం పెట్టలేం. మిడిల్ క్లాస్ పీపుల్ మనకి ఎంత మిడిల్ క్లాస్ పీపుల్ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ నుంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం ₹10,000 గజం ఉంది. అవును, అయితే మనము ఇంత దూరం ఎప్పుడే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఎంత దూరం ఉంది అని ఎప్పుడు చూడొద్దు. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఎట్లా వస్తాయంటే చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ పైన డిపెండ్ ఉంటుంది సరౌండింగ్స్. ఇప్పుడు ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ మన హనుమంతపురం అని విలేజ్ పేరు ఇది. అయితే ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయంటే మన గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి వస్తుంది. అది మనకు ఇక్కడ నుంచి బెంగళూరుకి టచ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు విజయవాడ వచ్చి 200 కిలోమీటర్లు, గుంటూరు కూడా అంతే, ప్లస్ చెన్నై కూడా అంతే, మళ్ళీ నంద్యాల కూడా 200 కిలోమీటర్లు. మనకి నియర్ బై ఏముంది ఇక్కడ చెప్తున్నా, కనిగిరి రైల్వే స్టేషన్ వస్తుంది ఒకటి, నడిగుడి నుంచి కాళహస్త్రి వరకు వస్తుంది, శ్రీకాళహస్త్రి వరకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే గ్రోత్ ఉంది. మనం ఇక్కడ తీసుకునేది గజం ఓన్లీ ₹725, 725. అరే మనకు అక్కడ టైల్స్ కొంటే కూడా ఫీట్ రాదు. అవును, మన హైదరాబాద్ లో తెలిసింది అందరికి కూడా, టైల్స్ పైసలల్లో మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు 2 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా నువ్వు దేనికో దానికి వాడి ఖర్చు చేస్తావు. అందుకే మీ ముగ్గురు
అన్నదమ్ముల గురించి ఇది తీసుకున్నాను. అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన. ఫ్యూచర్లో మీరు ఈ అమౌంట్ వచ్చిన అమౌంట్ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నా కూడా మేము ఉన్నంత వరకు దాని రెవెన్యూ పైన మేము బతుకుతాం. మేము పోయినాక మీకు అది ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రా ప్రోడక్ట్. ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ మనకి 1 month బిఫోర్ అట్లా ఉంటాయి. చెట్టు చూపించండి. సో ఆ ప్రతి చెట్లు అట్లా ఉండేవి. మొత్తం క్లీన్ చేశారు. అంతా క్లీన్ చేసేసి ఇదంతా క్లీన్ చేసి నీట్గా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ప్లాంటేషన్ చేస్తారు. ప్లాంటేషన్ చేసినాక మొత్తం ఏంటంటే డిప్ ఇరిగేషన్, మధ్య మధ్యలో మొత్తం పైప్ లైన్స్ వచ్చేసి వాటర్ మొత్తం వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా ఫ్యూచర్ లో ఈ కంపెనీ ఎంత మంచి కంపెనీ అసలు ఏం చేసిందని తెలియాలంటే ప్రీవియస్ వెంచర్స్ చూడాలి. మనదే వీళ్ళ కంపెనీవే ప్రీవియస్ వెంచర్స్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి అవి. ఆ ప్రాజెక్టులలో మంచి డెవలప్మెంట్ ఉంది. ఇంకొకటి ఇక్కడ మనం తీసుకోవడం వల్ల భూమి మనది, సాగు వాళ్ళది, అంటే వాళ్ళు అగ్రికల్చర్ చేయడం అంతా వాళ్ళది, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళది. ఏదైతే ఇన్కమ్ వస్తుందో, రాబడి వస్తుందో, రెవెన్యూ వస్తుందో అది మనది. ఇద్దరిది, కంపెనీది మనది. అయితే దీంట్లో కూడా 60% కస్టమర్ కి, 40% మెయింటెనెన్స్ కంపెనీకి. ఇంకొకటి ఇక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అన్నావు కదా, రిలయన్స్ బయోగ్యాస్ వస్తుంది, పుల్ల సుబ్బారావు వెల్లగొండ అని ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, 14,000 ఎకరాల MIZ వస్తుంది. MIZ ఇండస్ట్రియల్ జోన్ వస్తుంది ఇక్కడ వచ్చే సరౌండింగ్స్. అందుకే ఇక్కడ వచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. మళ్ళీ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది. విజయవాడ టు బెంగళూరు రోడ్డు పెద్ద రోడ్లు చేస్తుండ్రు. అది NS 167 చేస్తుండ్రు. ప్లస్ నడిగుడి నుంచి కాళహస్తికి రైల్వే రోడ్ శాంక్షన్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ జంక్షన్ వస్తుంది. రామనపట్నం పోర్ట్ ఉంది, ఇండస్ట్రీ జోన్. అది మనకు అది ఉండడం వల్ల కూడా, పోర్ట్ ఉండడం వల్ల కూడా ఇంకా బిజినెస్ అనేది పెరుగుతుంది ఇక్కడ. కనిగిరి రెవెన్యూ డివిజన్ ఇది. మళ్ళీ IIT వస్తుంది. ఎస్. మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. ఈ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ కంపెనీ కూడా ఏమేమి ఇస్తుందంటే, కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాగానే మన దగ్గర లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటుంది. లీజ్ అగ్రిమెంట్ 15 years 12 years నుంచి 15 years లోపల లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. లీగల్గా అయితే 12 years, మినిమం 12 years తీసుకుంటారు. ఎందుకంటే మన ల్యాండ్ లోపల వాళ్ళు చెట్లు పెంచుతున్నారు కాబట్టి రేపు అనే రోజున మనకు కూడా లీగల్ యాక్షన్ తీసుకోకుండా హ్యాపీగా చేయడానికి 100 హైలైట్స్ ఏమున్నాయి ప్రాజెక్ట్ అంటే 100% క్లియర్ టైటిల్. మళ్ళీ నువ్వు డబ్బులు కట్టగానే స్పాట్ రిజిస్ట్రేషన్. అంటే లైక్ చాలా మటుకి రిజిస్ట్రేషన్ కన్నా అయిపోతారు చాలా మంది. సో మెయిన్ గా మన వాళ్ళు ఎవరైతే చూసి అంటే లైక్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మన దగ్గర జెన్యున్ గా ఉంటుంది అని ప్లేస్. అట్లనే రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. ఎంటైర్ లేఅవుట్ మొత్తం డైమండ్ ఫెన్సింగ్ వాళ్ళంతా చూసుకొని ఉండొచ్చు. డ్రోన్ షాట్స్ అయితే చూసుకోరు కదా మొత్తం. నేను టోటల్ A to Z అలా చూసుకోవచ్చు మీరు మొత్తం. మన మొత్తం ఎట్లుంది ఏం లేదు ప్లేస్ కూడా. ఇంకొకటి డైమండ్ ఫెన్సింగ్, మొత్తం డైమండ్ ఫెన్సింగ్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ ఫెన్సింగ్ ఉంది, డైమండ్ ఫెన్సింగ్ చేస్తారు. అంటే దానికి జాలీ లాగా డైమండ్ షేప్ లో వస్తుంది. ప్లస్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ 24 hours. మళ్ళీ 30 feet రోడ్స్ ఉంటాయి దీంట్లో. 30 feet రోడ్. మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది మొత్తం. ప్లస్ ఇది సెక్యూరిటీ విత్ లైసెన్స్డ్ వెపన్. అంటే మన దగ్గర ఎవరైతే సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళకు వెపన్ కూడా ఇస్తాం మనం. వెపన్ అంటే తెలుసు బందుకు. ఎందుకంటే విత్ లైసెన్స్, గవర్నమెంట్ లైసెన్స్ తోటి. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ లైసెన్స్ అంటే కోట్ల ఆస్తి ఇది. మన ఒక్కలకే మనము 20 సెంట్లు పెట్టుబడి పెడితేనే మనకు 2 కోట్ల వరకు వస్తుంది. కోటి అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఎక్కువ వచ్చిందనుకో మన అదృష్టం. మళ్ళీ ఇక్కడ మంచి సొసైటీ ఫామ్ అవుతుంది. కంప్లీట్ అది మొత్తం కంప్లీట్ అయినాక రిజిస్ట్రేషన్ సొసైటీకి చేస్తుంది మొత్తం. మళ్ళీ అట్లనే హై టెక్నిక్ అనామలీ డిటెక్షన్ చిప్స్ పెడతాం మేము. GPS లాగా. మీరు ఇక్కడ ప్రతిసారి వచ్చి 300 kilometers వచ్చి చూసుకునే అవసరం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని కూడా నీ ఫోన్ లో మన ల్యాండ్ కి అంటే లైక్ ఎట్లా టైప్ లాగా ఒక GPS అనేది వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. మన ఇంట్లో నుండి ఒక యాప్ ఉంటుంది, నెలకు ఒకసారి చూసుకోవచ్చు ఎంత డెవలప్మెంట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ నీది అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ బోర్డ్ వస్తుంది. నేమ్ పలానా తరుణ్ ల్యాండ్, పలానా ఎవరిది ప్లాట్ అంటే నీ పేరు, మీ అడ్రస్, హైదరాబాద్ అని మొత్తం వస్తుంది. మళ్ళీ 12 నుంచి 15 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తుంది కంపెనీ. 12 to 15 years. 12 to 15 years. కానీ అగ్రిమెంట్ 12 years ఇస్తుంది యాజ్ పర్ లీగల్ గా. అది మనకి మంచిది. ఇంకొకటి డిప్ ఇరిగేషన్ ఉంది. మళ్ళీ కంపెనీ వాళ్ళు కనిగిరిలోనే
ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు, మనం వచ్చినా కానీ అక్కడ ఉండడానికి లైక్ ఎవరైతే ల్యాండ్స్ ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఒక ఫ్యామిలీ వీకెండ్ టైప్ లో వచ్చి గెస్ట్ హౌస్ అయితే ఎటువంటి చార్జెస్ లేవు, మొత్తం ఫ్రీ. అది వచ్చి ఫ్యామిలీ వచ్చి ఒక రోజు ఉండి హ్యాపీగా మొత్తం వాళ్ళ వెంచర్ చూసుకొని హ్యాపీగా ఇక్కడ అంతే తిరిగేసి వెళ్ళిపోవచ్చు సంవత్సరం ఒకసారి. ఎనీహౌ కంగ్రాట్స్ తరుణ్, నీకు మీ బ్రదర్స్ కి. నమ్మలేదు, లైక్ మా డాడీ చెప్పేంత వరకు నమ్మలేదు. ఇంకోటి ప్లేస్ అంకుల్ కి కూడా నేను నమ్మినా కాబట్టి నేను అంటే లైక్ సర్ప్రైజ్ అని చెప్తారు కానీ ఏందో చెప్తలేరు. సో మీ ఇంకొకటి లైక్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అయితే సంథింగ్ 2 years సంథింగ్ ఏదైతే మీరు చేసిరో సో అది కూడా నేను మీకు చూపిస్తాను. లైక్ డ్రోన్ షాట్స్ అయితే డ్రోన్ షాట్స్ లేదంటే నేను చూపిస్తా, ఎట్లా ఏం లేదు. ఓకే 90% కదా ఇప్పుడు సాటిస్ఫై అయింది, 50% కదా. పాత వెంచర్ చూసినా ఇంకా 50% అంటే ఇక్కడ ఏం లేదు, మొత్తం సూమ్ సామ్ ఉంది. ఇక్కడ చూసాక మొత్తం 100% సాటిస్ఫై. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నాకు ఒక చిన్న గిఫ్ట్ కాదు, చాలా పెద్ద అనొచ్చు. లైఫ్ టైమ్ నేను ఎట్లుండాలి ఏం లేదు, మొత్తం నా గురించి ఒక సేవింగ్స్ లాగా చేతికి పైసలు ఇస్తే ఖర్చు చేసుకుంటా అని చెప్పేసి బ్యాంక్ లా, అది ఒక బ్యాంక్ లాగానే అనమాట నాకు. సో ఫైనల్గా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సైన్ పెడితే అయిపోతుంది, ఇంకా అయిపోలేదు. సో అంతా రెడీ చేస్తారు. దీని మీద మంచి మంచి ఆ ప్రాజెక్ట్స్ల మీద మంచి వర్క్ చేసి మనకి నీకు ఇది కాదు ఇంకా మంచి నేను ఇంటికి సపోర్ట్. ఓకే థ్యాంక్ యూ రా. వచ్చిన ప్లాట్ ఉంది కదా, వచ్చిన వచ్చింది కదా, ఇది ప్లాట్. ఇది సో ఇది లేఅవుట్ అనమాట. మనం తీసుకున్న సెలెక్టెడ్ ఫ్లాట్ వచ్చేసి ప్లాట్ ఏదైతే మనం ఈ అప్లికేషన్ నింపు నువ్వు పేరు రాయాలి. ఓకే అంటే ఇది మనకి మెయిన్ కావాల్సింది. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. మన రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయాలి. సో చలో నింపుతున్నాలే. కంప్లీట్ అయిపోయాక మనకి ఇట్లా డాక్యుమెంట్ సెట్ విత్ లింక్ డాక్యుమెంట్స్ వస్తాయి. మొత్తం మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు. దీంట్లో ఇది మా చుట్టాలు, మా రిలేషన్స్ కంప్లీట్ అయింది. కూడా ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మనకి ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ సెట్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ సాయిల్ టెస్ట్, ఇది ప్రతి ఒక్కటి ఇట్లా మనకి కస్టమర్కి డీటెయిల్ గా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అని ఉంటాయి. ఇట్లా పెట్టి మేము ఫైల్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా ఉంటుంది. ఇట్లా కంపెనీ యొక్క ఇట్లా ఎందుకంటే కస్టమర్కి ఏంటంటే ప్రాబ్లం కావద్దు. ఇప్పుడు ఫైల్ ఇట్లా ఉంటే మీరు తీసుకుంటే మనకి జాగ్రత్త ఉంటుంది. మొత్తం వీళ్ళ దగ్గరనే సేఫ్ అండ్ సెక్యూర్ గా. ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను మా వైఫ్ మీద. సో అంకుల్ కూడా తీసుకున్నాను, పక్కనే తీసుకున్నాను. ఇద్దరం అంటే లైక్ మా డాడీ తీసుకున్న పక్కనే అంకుల్ వాళ్ళు కూడా తీసుకున్నాను అనమాట. సో గైస్ మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు కూడా లైక్ ఈ ఏజ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అయినా, కింద నేను ఏదైతే నంబర్ స్క్రోల్ అయితే లైక్ కింద నంబర్ ఏదైతే పెడుతున్నానో వెళ్ళి వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. మా డాడీ మాట్లాడతారు, లేదంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్న మాట్లాడతారు. సో మీకు ఏం కావాలి ఏం లేదు టోటల్ డీటెయిల్ టు డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లుంది ఏం లేదు. కింద డిస్క్రిప్షన్ లో నేను మొత్తం లొకేషన్ నుంచి ఒక డీటెయిల్స్ ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను మొత్తం పెడతాను. సో మీరైతే వీడియో చూసుకోరు కదా ఎట్లుందో. సో ఫైనల్లీ నాకు ఈ ల్యాండ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అంటే లైక్ చాలా గిఫ్ట్స్ ఇచ్చిండు, అదొక ఎత్తు అయితే ఇది ఇంకా దానికన్నా చాలా పెద్ద అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా ఇట్లాంటివి నేను చాలా కొనాలా, అది కూడా ఇది జస్ట్ ఇది తరుణ్ కి టేస్ట్ చూపిస్తున్నా. తర్వాత ఇక అతనే కొంటాడు. ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎనీ టైమ్ విల్ గెట్ ఏ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్ లో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ల్యాండ్ లోనే చేయాలి. ల్యాండ్ కి నమ్ముకున్న వాళ్ళకు ఏ రోజు మోసం ఉండదు. మనకు ఈ రోజు కాకపోయినా రేపు ఎందుకు కానీ మంచి రిటర్న్స్ ఇస్తుంది.
మనం గోల్డ్లో పెట్టామనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది గ్రోత్ అనేది కొంచెం కొంచెం పెరుగుతుంటుంది. మీరు చూడండి, ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కింద 15,000 20,000 రూపాయల తులం ఉన్నది, ఈరోజు 60,000-70,000 అయ్యింది. అదే ల్యాండ్ మనం అదే అంత అమౌంట్ పెడితే ఈరోజు కోట్లలో కూడా ఉన్నాయి కొన్ని జగలు. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ షేర్స్లలో పెడతాం. షేర్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు, సెక్యూర్గా ఉండాలి. కాబట్టి ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకొకటి, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎందుకు చేయాలి అంటే మనకు ఎకనామికల్ ప్రైస్లో వస్తుంది. ఎకనామికల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఇది మనకు రిటర్న్స్ అనేది ఎప్పుడే కానీ చిన్న అమౌంట్ డబుల్ తొందరగా అవుతుంది. హై అమౌంట్ డబుల్ కానీ ఇట్స్ టేక్ టైం, చాలా టైం పడుతుంది. మనకేంటంటే షార్ట్ పీరియడ్లో ఫ్యూచర్లో మనకి వచ్చిన అమౌంట్ తోటి మనం బ్యాంక్ వేసుకున్నా కూడా జస్ట్ లైక్ పింఛన్ టైప్లో కూడా తీసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన పిల్లల మ్యారేజెస్కి యూజ్ చేయొచ్చు. 10-12 years మ్యారేజెస్కి ప్లాన్ చేయొచ్చు పెన్షన్ టైప్గా. మళ్ళీ స్టడీస్కి, ఫర్దర్లో సిటీలో మన కన్స్ట్రక్షన్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలన్నా కూడా ఇన్వెస్ట్ చేసి ఈ రిటర్న్స్ వల్ల ఫుల్ఫిల్ చేయాలి. మన ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్స్ అనేది, మిడిల్ క్లాస్ పీపుల్ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. ఇలాంటి స్టూడెంట్స్ కి ఒక వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో మనకి ఇలాంటి లైక్ ఓపెన్ ఫ్లాట్స్ కానీ, అట్లనే ఇప్పుడు డాడీ వాళ్ళు చెప్పినట్టుగా దొరకడం, ల్యాండ్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టము. సో నా త్రూగా నన్ను నమ్మి ఎవరైతే కావాలి అని లైక్ వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయో, సో ప్లీజ్ కాంటాక్ట్ కాండి. డాడీ వాళ్ళ నంబర్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. సో అట్లనే లేఅవుట్ నేను మొత్తం ప్రతి ఒక్కటి మీకు చూపించిన కదా, ఆయన అట్లనే బ్రోచర్స్ కూడా నేను కింద అప్లోడ్ చేస్తా. సో చూడండి, నచ్చితే పక్కా ఇన్వెస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్యూచర్ ఎట్లుంటుందో. సో ఇంకా డెవలప్ అయితే చాలా అవుతుంది, సరౌండింగ్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి చెప్పారు కదా డీటెయిల్ గా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయా? సర్ప్రైజ్ ఏంటంటే లీగల్ ఒపీనియన్ కూడా ఇస్తారు. ఓకే, లీగల్ ఏ టైటిల్ అన్నప్పుడు లీగల్ ఒపీనియన్, లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఇంకొకటి మెయిన్ ఒక సమ్మరీగా నేను ఒక వర్డ్ చెప్తున్నాను మీకు. ల్యాండ్ అనేది, భూమి అనేది మనది, ల్యాండ్ మనది. సాగు అంటే కల్టివేషన్ అనేది కంపెనీది. మళ్ళీ రాబడి అనేది ఇద్దరిది, రెవెన్యూ. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, హై క్లాస్ పీపుల్ కానీ, ఎవరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్. సో ఇంకెందుకు లేట్ చేస్తారు చెప్తున్నా కదా, కింద ఉన్న నంబర్ కి అయితే కాల్ చేయండి జల్దీ. ఇంకా మనకైతే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా 90% సేల్ అయిపోయినాయి వీళ్ళ దగ్గర చెప్పాలంటే. ఎందుకంటే అంత తక్కువలో ఉన్నాయి, ప్లస్ అంత రీజనబుల్ ప్రైస్ లో ఎక్కడ తిరిగినా దొరకవు. సో నిజం చెప్తున్నా, ఫ్యూచర్ అయితే మస్తు ఉంటుంది. సో కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా, వెళ్ళి కాల్ చేసి కనుక్కోండి. మొత్తం డీటెయిల్స్ కనుక్కొని నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏందో మీరే డిసైడ్ చేసుకోండి. చలో బాయ్, ఆల్ ద బెస్ట్.